వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. కేంద్ర ప్రభుత్వం ఇస్లామిక్ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపింది. పాక్ కేంద్రంగా నడుస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా అనుబంధ సంస్థలకు చెందిన 23 మంది ఆపరేటివ్స్ని ఉగ్రవాదులుగా ప్రకటించింది. వారందరినీ ఉపా చట్టం కింద ఉగ్రవాదులుగా పరిగణించినట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇంతకు ఉపా చట్టం అంటే ఏంటి? ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ను సంక్షిప్తంగా ఉపా అని పిలుస్తారు. తెలుగులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం. దేశ సార్వభౌమాధికారానికి, జాతీయ సమగ్రతకు భంగం కలిగించే చట్టవిరుద్ధమైన పనులు, ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం తెచ్చింది. 1967లో ఈ చట్టం అమల్లోకి రాగా ఆ తర్వాత అనేక సవరణలు కూడా చేశారు. 2019లో కూడా కీలక సవరణ చేశారు. ప్రభుత్వ సంస్థలతో పాటు వ్యక్తులను కూడా ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారం పొందింది. దీనిపై దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగింది. దేశాన్ని విభజించే కుట్రలకు మద్దతిచ్చే చర్యలు, దేశ సార్వభౌమాధికారం, భౌగోళిక సమగ్రతను దెబ్బతీసే పనులను అడ్డుకోవడమే ఉపా చట్టం ముఖ్య ఉద్దేశం. ఉగ్రవాద చర్యలకు పాల్పడే వ్యక్తులు, అలాంటి పనులకు నిధులు సమకూర్చేవారు, ఉగ్ర సంస్థల్లో సభ్యులుగా ఉన్న వారిని కఠినంగా శిక్షించేందుకు ఉపా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఉపా చట్టం అనేది విదేశీయులకు సైతం వర్తిస్తుంది. దేశం వెలుపల ఉంటూ మన దేశాన్ని లక్ష్యంగా చేసుకొని చేసే కుట్రలు, నేరాలను అరికట్టేందుకు ఈ ఉపా చట్టం పనిచేస్తుంది. ఈ చట్టం కింద ఎవరినైనా దోషిగా తేల్చాలంటే ఆ వ్యక్తికి ఉగ్రవాదులతో సంబంధం ఉండాలి లేదా సాయుధ తిరుగుబాటుకు కుట్ర చేసి ఉండాలి. ఉపా చట్టం ప్రధాన లక్ష్యాలు ఏంటంటే దేశ సమగ్రత, సార్వభౌమాధికారాన్ని కాపాడటం, ఉగ్రవాద సంస్థలు మరియు వారి కార్యకలాపాలను అరికట్టడం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడాన్ని నిరోధించడం, దేశ భద్రతకు ముప్పుగా భావించే కార్యకలాపాలపై చర్యలు తీసుకోవడం. ఉపా చట్టం కింద కేసులు నమోదైన వారి వివరాలు: స్టాన్ స్వామి, భీమా కోరేగావ్ కేసు; సుధా భరద్వాజ్, భీమా కోరేగావ్ కేసులో అభియోగాలు; వరవర్రావు, గౌతమ్ నవాలఖా, భీమా కోరేగావ్ కేసు; ఉమర్ ఖలీద్ 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కుట్ర కేసు; షర్జీర్ ఇమాం, ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన కేసు; సిద్దక్ కప్పన్ ఉపా కింద కేసు నమోదు తర్వాత బెయిల్ పొందారు. తాజాగా 23 మందిని కొత్తగా ఉగ్రవాదుల్ని ప్రకటిస్తూ కేంద్రం వారిపై కూడా ఉపా చట్టం ప్రయోగించింది. జై హింద్, జై భారత్. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్కి ఈరోజు మీ ఆర్థిక చేయూత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.